ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ అవుట్లెట్ పనులకు మోక్షం లభించింది. అమెరికా రాబిన్స్ కంపెనీ నుంచి టీబీఎం బేరింగ్ ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిన్న అర్ధరాత్రి చెన్నై పోర్ట్ నుంచి ఎస్ఎల్బీసీ అవుట్లెట్ నక్కలగండికి టీబీఎం బేరింగ్ చేరుకుంది. 2023 జనవరి 29న బేరింగ్ చెడిపోవడంతో సొరంగం పనులు నిలిచిపోయాయి. ఇంకా రింగ్ గేర్ అలాగే అడాప్టర్ తో పాటు మరికొన్ని పరికరాలు వచ్చిన తర్వాత బేరింగ్ ను అమర్చనున్నారు. ఇక 4 నెలల్లోపు సొరంగం పనులు ప్రారంభం కానున్నాయి. చేసింది. నిన్న అర్ధరాత్రి చెన్నై పోర్ట్ నుంచి ఎస్ఎల్బీసీ అవుట్లెట్ నక్కలగండికి టీబీఎం బేరింగ్ చేరుకుంది. 2023 జనవరి 29న బేరింగ్ చెడిపోవడంతో సొరంగం పనులు నిలిచిపోయాయి. ఇంకా రింగ్ గేర్ అలాగే అడాప్టర్ తో పాటు మరికొన్ని పరికరాలు వచ్చిన తర్వాత బేరింగ్ ను అమర్చనున్నారు. ఇక 4 నెలల్లోపు సొరంగం పనులు ప్రారంభం కానున్నాయి. నిన్న అర్ధరాత్రి చెన్నై పోర్ట్ నుంచి ఎస్ఎల్బీసీ అవుట్లెట్ నక్కలగండికి టీబీఎం బేరింగ్ చేరుకుంది. 2023 జనవరి 29న బేరింగ్ చెడిపోవడంతో సొరంగం పనులు నిలిచిపోయాయి. ఇంకా రింగ్ గేర్ అలాగే అడాప్టర్ తో పాటు మరికొన్ని పరికరాలు వచ్చిన తర్వాత బేరింగ్ ను అమర్చనున్నారు. ఇక 4 నెలల్లోపు సొరంగం పనులు ప్రారంభం కానున్నాయి.